నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానం. కాళేశ్వరం ఎత్తిపోతలపై అన్ని కోణాల్లో వివరాల సేకరణ. నేడు 3 బ్యారేజీలను పరిశీలించనున్న పూణే నిపుణుల బృందం. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ. కోర్టు ముగిసేలోగా కొత్త పాలసీలు సిద్ధం చేయాలన్న సీఎం. ఎంపీ సీట్లలో డబుల్ డిజిట్ సాధిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ ధీమా. 9 చోట్ల విజయం. కోటా పోటీలో మరో 2 గెలుస్తామని నమ్మకం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు హోరెత్తుతున్న ప్రచారం. మద్దతిస్తే సమస్యలపై అండగా ఉంటామంటూ ఓట్ల వేట. ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల సాయంపై భగ్గుమన్న రష్యా. అణ్వాయుధ క్షిపణులతో డ్రిల్స్ చేపట్టినట్లు ప్రకటన. సమగ్ర పరీక్షల తర్వాత నిపుణుల కమిటీ సూచనల మేరకే మేడిగడ్డ సహా మిగిలిన ఆనకట్టల మరమ్మతుల విషయంలో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్కార్ నిర్ణయానికి అనుగుణంగా పరీక్షల కోసం నీటిపారుదల శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. పూణేలోని CWPRS సంస్థ ప్రతినిధులు బుధవారం బ్యారేజీలను పరీక్షించనున్నారు. 3 ఆనకట్టలకు 3 రకాల పరీక్షలు నిర్వహించాలన్న NDSA నిపుణుల కమిటీ పియర్స్ కుంగిన ప్రాంతంలో మేడిగడ్డ ఆనకట్టకు అదనంగా కాంక్రీట్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాలని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టల మరమ్మతులకు సంబంధించి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన పరీక్షలన్నీ చేసిన తర్వాతే తిరిగి వారి అభిప్రాయాల మేరకే ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షలు కూడా స్థానిక సంస్థలు కాకుండా NDSA కమిటీ సూచించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలచే చేయించాలని తీర్మానించింది. బ్యారేజీలకు పరీక్షల కోసం ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ CSMRS, పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ CWPRS, హైదరాబాద్లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NGRA సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సూచించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇప్పటికే ఆయా సంస్థలను సంప్రదించింది. NDSA నిపుణుల కమిటీ సూచన మేరకు పరీక్షలు నిర్వహించాలని, అందులో భాగంగా మొదట బ్యారేజీలను పరిశీలించాలని కోరింది. CWPRS సంస్థ ప్రతినిధులు బుధవారం 3 ఆనకట్టలను పరిశీలించనున్నారు. NGRA ప్రతినిధులు కూడా 1-2 రోజుల్లో పరిశీలన చేస్తారని చెబుతున్నారు. 3 సంస్థలు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో చర్చించిన తర్వాతే ఎవరితో ఏ పరీక్షలు చేయించాలన్న విషయమై ఓ నిర్ణయానికి వస్తారు. వీలైనంత త్వరగా పరీక్షలు ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. NDSA నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన పరీక్షల్లో కొన్ని వర్షాకాలం కంటే ముందు పూర్తి చేయాల్సి ఉంది. వర్షాలు పడి ఒకసారి బ్యారేజీలోకి నీటి ప్రవాహాలు ప్రారంభమైతే ఆ పరీక్షలకు ఆటంకం కలుగుతుంది. అందుకు అనుగుణంగా త్వరితగతిన పరీక్షలు ప్రారంభించాలని భావిస్తున్నారు. బ్యారేజీలకు 3 రకాల పరీక్షలు సూచించిన కమిటీ పియర్స్ కుంగిన నేపథ్యంలో మేడిగడ్డకు అదనంగా కాంక్రీట్ నిర్మాణానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాలని తెలిపింది. 3 బ్యారేజీలకు సాధారణ జియోఫిజికల్ పరీక్షలతో పాటు బ్యారేజీ ఫౌండేషన్ను అధ్యయనం చేసేందుకు జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలని సిఫారసు చేసింది. సాధారణ పరీక్షల్లో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి 5,000 మీటర్ల వరకు ఎగువన, దిగువన 100 మీటర్ల అంతరంతో రివర్స్ క్రాస్ సెక్షన్స్ పరిశీలించాలని తెలిపింది. ప్లింత్ స్లాబ్, CC బ్లాకులు, లాంచింగ్ ఆఫ్రాన్ సహా బ్యారేజీ ఎగువన, దిగువన లెవెల్స్ తీసుకోవాలని, గేజ్ పరిశీలన, ADCP నుంచి డిశ్చార్జ్ సేకరించి లో ఫ్లోస్, హై ఫ్లోస్ కు గేజ్ డిశ్చార్జ్ కర్వ్ వాలిడేషన్ చేయాలని పేర్కొంది. ఎక్కువ రెజల్యూషన్ ఉన్న కెమెరా ద్వారా డ్రోన్ సాయంతో మొత్తం బ్యారేజీ స్ట్రక్చర్ కు సంబంధించిన సర్ఫేస్ క్రాక్ మ్యాపింగ్ చేయాలని సూచించింది. సివిల్ కాంపోనెంట్లైన రాఫ్ట్, పియర్స్, బ్రిడ్జ్ డెక్ స్లాబ్ తో పాటు హైడ్రో మెకానికల్ కాంపోనెంట్లకు సంబంధించిన ఖచ్చితత్వంతో సర్వే చేయాలని, డిజైన్ లెవెల్స్ ను పరిగణలోకి తీసుకుని నిలువుగా, అడ్డంగా విలువలు నమోదు చేయాలని కమిటీ సూచించింది. బ్యారేజీ రాఫ్ట్ పై గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ GPR, ఎగువ దిగువ భాగాల్లో ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ ERT విధానంలో జియోఫిజికల్ పరీక్షలు చేయాలని కమిటీ తెలిపింది. ఆ పరీక్షల ఫలితాలను బోర్ గుంతల పరీక్షల ద్వారా పరిశీలించాలని, ఆ ప్రక్రియ వర్షాకాలం కంటే ముందే పూర్తి కావాలని పేర్కొంది. బ్యారేజీ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ సీకెంట్ పైల్ కటాఫ్, పారామెట్రిక్ జాయింట్ల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు తదుపరి మరిన్ని జియోఫిజికల్ పరీక్షలు కూడా వర్షాకాలం కంటే ముందే నిర్వహించాలని సూచించింది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లోని సీకెంట్ పైల్స్ లను ప్యారలల్ సెస్మిక్ మెథడ్ ద్వారా సీకెంట్ పైల్స్ కు సమీపంలో బోర్ గుంతలు వేసి అండర్ ప్యారలల్ సెస్మిక్ విధానం ద్వారా పరీక్షలు చేయాలని సూచించింది.
ఆనకట్ట ఫౌండేషన్ ను అధ్యయనం చేసేందుకు జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ లో భాగంగా 7వ బ్లాక్లోని ప్రతి బేలో 25 మీటర్ల లోతుతో 2 బోర్ హోల్స్ వేసి పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. సిమెంట్, ఇసుక గ్రౌంటింగ్ వేసేందుకు వీలుగా గేటు ఎగువ రాఫ్ట్ లో ఒక హోల్, దిగువ రాఫ్ట్ వద్ద మరో హోల్ వేయాలని తెలిపింది. మొత్తం 25 మీటర్ల లోతులో రాతి పొరల కోసం తగిన పరీక్షలు చేసి రికార్డు చేయాలన్న కమిటీ ఎక్కడైనా రంధ్రాలు ఉంటే వాటిని కూడా నమోదు చేయాలని పేర్కొంది. బోర్ హోల్లో ప్రతి మీటరున్నర లోతుకు స్టాండర్డ్ పెనెట్రేషన్ టెస్ట్ ఎస్పీటీ నిర్వహించాలని, ప్రతి 3 మీటర్ల లోతుకు పెర్మియబిలిటీ టెస్ట్ చేయాలని సూచించింది. ఫౌండేషన్ స్ట్రెంత్ ను పరీక్షించేందుకు వీలుగా ప్రతి 2 మీటర్లకు నమూనాలను సేకరించి వివరాలు నమోదు చేయాలని పేర్కొంది. పరీక్షల అనంతరం బోర్ హోల్లో వచ్చే రంధ్రాలకు గ్రౌంటింగ్ చేయాలని, హోల్స్ ను కూడా తగిన విధంగా పూడ్చివేయాలని తెలిపింది. సబ్ సర్ఫేస్ ఫ్లో పరిస్థితులను పరిశీలించేందుకు గాను వైబ్రేటింగ్ ఫైర్ ఫిజియోమీటర్స్ ను ఏర్పాటు చేసేందుకు దిగువ రాఫ్ట్ లో వేసిన బోర్ హోల్స్ ను ఉపయోగించుకోవాలని పేర్కొంది. 7వ బ్లాక్లోని పియర్స్ కుంగినందున కాంక్రీటు నాణ్యతను అధ్యయనం చేసేందుకు గాను మేడిగడ్డ ఆనకట్టలోని 16 నుంచి 21వ పియర్స్ వరకు పరీక్షలు చేయాలన్న కమిటీ పగుళ్ల సమీపంలో అవకాశం ఉన్న చోట రీబౌండ్ హ్యామరింగ్ చేయాలని పేర్కొంది. వాటి ఆధారంగా అల్ట్రాసానిక్ పల్స్ వెలాసిటీ యూపీవీ పరీక్షలు చేయాలని సూచించింది. ఎక్కడైనా కాంక్రీటు నాణ్యతపై అనుమానం వస్తే కాపో పరికరాల సాయంతో మరిన్ని విస్తృత పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఎన్డీటీ పరీక్షలతో పాటు ప్రతి బేలోని రాఫ్ట్, పియర్ నుంచి 100 మీటర్ల వ్యాసంతో 3 పొరల వరకు సాంద్రత, సామర్థ్యం, ఇతర ప్రమాణాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించాలని కమిటీ పేర్కొంది. అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు కూడా మేడిగడ్డ తరహాలోనే సాధారణ జియోఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలను ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచించింది. సీపేజీ వచ్చినందున అన్నారం బ్యారేజీలో 26 నుంచి 46వ పిల్లర్ల వరకు, సుందిళ్ల ఆనకట్టలో 31 నుంచి 54వ పిల్లర్ల వరకు సీకెంట్ ఫైల్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ప్యారలల్ సెస్మిక్ విధానంలో జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలని తెలిపింది. పరీక్షలన్నీ నిర్దేశిత ప్రమాణాలు, నిబంధనలకు లోబడి జరగాలని స్పష్టం చేసింది. పరిసరాలు దెబ్బతినకుండా డ్రిల్ చేసే యంత్రాలను ఉపయోగించాలని, నమూనాలు సేకరించేలా ఉండాలని, నమూనాలు తీసుకునే భూమిలో కూడా ఎలాంటి కదలికలు రాని యంత్రాలను వాడాలని కమిటీ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్ మొదలు కుంగడం, సీపేజీలు ఏర్పడటం వరకు పూర్తి వివరాలను వెంటనే ఇవ్వాలని ఇంజనీర్లను నీటిపారుదల శాఖ ఆదేశించింది. బ్యారేజీల నిర్మాణ స్థలానికి సంబంధించి మొదట వచ్చిన ఆమోదం, తరువాత జరిగిన మార్పు, ఈ మార్పులకు ఆమోదం తెలిపిందెవరు, 3 నిర్మాణాలను బ్యారేజీలుగా చేపట్టారా లేక డ్యాములుగానా, పనులు ప్రారంభించే ముందు సమగ్ర అధ్యయనం చేశారా, ఇలా అనేక అంశాలపై సంబంధించిన వివరాలను కోరింది. ఈ మేరకు ప్రాజెక్టుకు సంబంధించి పలువురు అధికారులకు ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. వివరాలను ఈ నెల 25వ తేదీలోగా అందజేయాలని స్పష్టం చేశారు. మేడిగడ్డ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలు కాపాడుతోందో లేక రాజకీయాలే ముఖ్యం అనుకుంటుందో చూడాలని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. మరమ్మతులు చేసేందుకు అవకాశం ఉన్న 6 నెలల కాలాన్ని ప్రభుత్వం వృధా చేసిందని ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇప్పటికే అవసరమైన చర్యలు తీసుకుని ఉంటే ప్రవాహం వచ్చిన వెంటనే నీరు ఎత్తిపోసే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. సర్కారుకు నీరు ఇవ్వాలన్న మనసు ఉంటే రైతులకు ఏదో రకంగా ఇవ్వొచ్చని వ్యాఖ్యానించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2 ఏళ్లకు పైగా గడిచిపోయినా పోలవరం సహా ఇతర ప్రాజెక్టులపై ఎందుకు నివేదిక ఇవ్వలేదని హరీష్ రావు ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక అభివృద్ధికి కొత్త పాలసీలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీఎస్ఐఐసిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వివిధ రంగాలకు సంబంధించిన 6 నూతన పాలసీలు తయారు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఎంఎస్ఎంఈ, ఎగుమతులు, లైఫ్ సైన్సెస్, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ వాహనాల సవరించిన విధానాలు రూపొందిస్తున్నట్లు వివరించారు. టెక్స్టైల్ రంగానికి సంబంధించి పవర్లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా పాలసీలు ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కునుముక్కలలోని ఐఐహెచ్టీలో డిప్లొమా, డిగ్రీ ప్రోగ్రాముల్లో విద్యార్థులకు ప్రవేశాల కల్పనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. 23 ఎకరాల విస్తీర్ణంలో హ్యాండ్లూమ్ పార్క్ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక ఐఐహెచ్టీ సంస్థలో ప్రవేశాలు కల్పించబోతున్నామని తెలిపారు.
రాష్ట్రంలో మరమగ్గాలు, చేనేత మగ్గాల ఆధునికీకరణ కోసం బీసీ సంక్షేమ శాఖ ద్వారా నేతన్నలకు సహాయం అందించనున్నామని ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ ద్వారా కేటాయించిన 400 కోట్ల నిధులు వినియోగించుకునేందుకు సీఎం అంగీకారం వ్యక్తం చేశారన్న మంత్రి టెక్కో ద్వారా శానిటరీ నాప్కిన్ల ఉత్పత్తి పరిశ్రమ పోచంపల్లిలో స్థాపించేందుకు ఆమోదించారని వెల్లడించారు. యూట్యాక్స్ వసూళ్లపై భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మహేశ్వరరెడ్డి నిరాధార అసత్య ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. భాజపా నేతలతో పాటు మహేశ్వరరెడ్డి కూడా కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్న ఆయన రాష్ట్రంలో 100 రోజుల పాలనలో అద్భుతమైన పాలన అందించామని వివరించారు. యూట్యాక్స్ వసూలు చేశామనడం పచ్చి అబద్దమని, దుర్మార్గమని ఉత్తమ్ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం విశ్వాసంతో ఉంది. పోలింగ్ సరళి, పోల్ మేనేజ్మెంట్, నాయకుల ఫీడ్బ్యాక్ తదితరాల ఆధారంగా 2 అంకెల సంఖ్య రావడం గ్యారంటీగా కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 9 చోట్ల విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఉన్న నేతలు పోటాపోటీగా ఉన్న స్థానాల్లో 1-2 కాంగ్రెస్ ఖాతాలో పడతాయని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్లో ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపైనే చర్చ జరుగుతోంది. 14 స్థానాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర నాయకత్వం పనిచేసింది. అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరగడం, ఆ తర్వాత కూడా కొందరు అభ్యర్థులు ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేదు. అధికార పార్టీ కదా, ఊపుంటుందని సునాయాసంగా విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్న అభ్యర్థులు కొందరు ప్రచారం చేయడంపై జాప్యం చేశారు. అప్పటికే భాజపా భారాసాలు ప్రచార జోరును పెంచి కాంగ్రెస్ కంటే ముందున్నాయి. టికెట్లు ఖరారు కాగానే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రచార వేగాన్ని పెంచినా కూడా కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థి అభ్యర్థులతో పోటీ పడలేకపోయారన్న భావన పీసీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అదే కొంప ముంచినట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా సీఎంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. 17 లోక్సభ నియోజకవర్గాల్లో 64 సభలు, కార్నర్ సమావేశాలు, రోడ్ షోలతో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు జాతీయ స్థాయి భాజపా నాయకులు రాష్ట్రానికి రోజు మార్చి రోజు వస్తుండడం వల్ల ఆ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భాజపా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుని ధీటుగా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం గట్టిగా ప్రయత్నించింది. 400 స్థానాల్లో విజయం సాధించారని భాజపా ప్రచారం చెయ్యడమంటే రిజర్వేషన్ల రద్దు కోసమేనని, ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలుకు ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆధారాలతో చేసిన విమర్శలు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. రేవంత్ రెడ్డిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా విమర్శనాస్త్రాలతో భాజపా దూకుడును సమర్థవంతంగా అడ్డుకోగలిగినట్లు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ నాయకులు అంచనాలలో మునిగి తేలుతున్నారు. పోలింగ్ సరళి, పోల్ మేనేజ్మెంట్, క్షేత్రస్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా డబుల్ డిజిట్ గ్యారంటీ అని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, భువనగిరి, నాగర్ కర్నూల్, జహీరాబాద్, ఆదిలాబాద్ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడతాయని రాష్ట్ర నాయకత్వం పూర్తి విశ్వాసంతో ఉంది. చేవెళ్ల, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్ స్థానాలు భాజపా, కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ ఎంఐఎం కైవసం చేసుకుంటుండగా కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో భాజపా ఖాతాలో పడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గట్టి పోటీ ఉన్న స్థానాల్లో 1-2 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డా కూడా డబుల్ డిజిట్ హస్తం పార్టీ చేజిక్కించుకోవడం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో భాజపా గట్టి పోటీ ఇస్తుండటంతో కేంద్రంలో భాజపా సర్కార్ వచ్చినట్లయితే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని సీనియర్ నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మారిన రాజకీయ పరిణామాల్ని బట్టి చూస్తుంటే ఉత్తర భారతదేశంలో భాజపాపై జనాలు నమ్మకం కోల్పోతున్నందున ఇండియా కూటమి విజయం సాధించి ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు కైవసం చేసుకుని కేంద్రంలో ఇండియా కూటమి ఏర్పడినట్లయితే రాష్ట్రానికి ఎక్కడా లేని ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కావలసినన్ని నిధులు కూడా తెలంగాణకొస్తాయని అంచనా వేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 3 ఉమ్మడి జిల్లాల్లో ఆయా పార్టీల నాయకులు సన్నాహక సమావేశాలతో తమదైన శైలిలో ఓట్ల వేట కొనసాగిస్తున్నారు. నిరుద్యోగ, ఉద్యోగ, పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని కోరుతున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భారీ మెజార్టీ సాధించేందుకు భారాస పావులు కదుపుతోంది. వడ్లకు 500 బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పుడు మాట మార్చి రైతులను మోసం చేసిన కాంగ్రెస్కు పట్టభద్రులే తగిన బుద్ధి చెప్పాలని ఖమ్మంలో భారాస ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ విజ్ఞప్తి చేశారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ప్రతిపక్షం బలంగా ఉండాలని, అందుకే పట్టభద్రులంతా ప్రశ్నించే గొంతుకగా ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ సహా హాలియాలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్ అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మాయమాటలు చెప్పేవారిని పెద్దల సభకు పంపవద్దని, విద్యావంతులనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. 6 గ్యారెంటీలు అని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఒక మాయ చేసి భాస్కర్ రావు గారు లాంటి మంచి నాయకుల కాడ కూడా ప్రజల్ని ఒక భ్రమపూరితమైన వాతావరణంలో తీసుకొని పోయి ఇంకేదో వస్తుందేమో, కేసీఆర్ ఆల్రెడీ రైతు బంధు ఇస్తున్నాడు కదా, ఈయన 15,000 ఇస్తాడంట కదా, కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తే ఈయన 2 లక్షలు చేస్తాడంట కదా, కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తే ఈయన 48 గంటల కరెంట్ ఇస్తాడంట కదా అని చెప్పి మాయలో పడి 2,000 పెన్షన్ కేసీఆర్ ఇస్తారంటే నేను 4,000 ఇస్తానని చెప్పి రకరకాల మాటలు చెప్పి అది చేతిలో వైకుంఠం చూపెట్టి దానికి 6 గ్యారెంటీలను పేరు పెట్టి 100 రోజుల్లోనే అన్ని అమలు చేస్తానని చెప్పి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ కూర్చున్న 99% మంది రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ కు రైతు బిడ్డలైన గ్రాడ్యుయేట్లు బుద్ధి చెప్పాలన్నా వద్దా? ఒక్కసారి చెప్పండి చెప్పాలి. ఇలాంటి తప్పుడు కూతలు కూసిన వాళ్ళను, మోసం చేసిన వాళ్ళను బుద్ధి చెప్పాలా వద్దా ఆలోచించండి. మాజీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పట్టభద్రులను గౌరవించకుండా అవమానపరిచారని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. భారాస కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్న ఆయన పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకే ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలను తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ గతంలో పట్టభద్రులు తమ విలువైన ఓటు వేసి గెలిపిస్తే దాన్ని బేఖాతరు చేసి ఎమ్మెల్యే పోటీ చేసి పట్టభద్రులను అవమానించిన వ్యక్తి బీఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వర. ఎందుకు రాజీనామా చేసినామని అడుగుతున్నాను. నీకేమన్నా సమస్య ఉందా? దేనికి రాజీనామా అంటే నీకు పట్టభద్రులు అంటే బేఖాతరు, పట్టభద్రులను అవమానపరిచినావు. ఎమ్మెల్యే స్థానం కోసం నువ్వు ఎమ్మెల్యే స్థానమే చేయదలుచుకుంటే ఇదెందుకు పోటీ చేసినావు? కాబట్టి ఎన్నిక తెచ్చినందుకు, అకారణంగా ఈ ఎన్నిక తెచ్చినందుకు, పట్టభద్రులను అవమానపరిచినందుకు పట్టభద్రులందరూ బీఆర్ఎస్ పార్టీని శిక్షించాలి. వాళ్లకు ఏమాత్రం కూడా ఓట్లు లేకుండా వారికి తగిన బుద్ధి చెప్పాలని సందర్భంగా నేను కోరుతున్నాను. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ప్రచార గడువు దగ్గర పడడంతో సన్నాహక భేటీలతో పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు కాంగ్రెస్ 6 నెలల పాలనలోనే ఆవిష్కృతమయ్యాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. జోగిపేటలో విత్తనాల కోసం రైతులు పాస్ పుస్తకాలు క్యూలో పెట్టిన చిత్రాన్ని ఎక్స్లో పంచుకున్న కేటీఆర్ కాంగ్రెస్ తప్పులు, అన్నదాతకు తిప్పలు ఆగడం లేదని ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో కనిపించని కరెంటు కోతలు, విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నామని ఎద్దేవా చేశారు. సాగునీరు లేక ఎండిన పంట పొలాలు, పాత అప్పు కట్టాలంటూ రైతులకు నోటీసులు చూస్తున్నామని ఎద్దేవా చేశారు. రైతు బంధు కోసం పడిగాపులు, తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేని దుస్థితి కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతమైందంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. దేశ తలరాతను మార్చే శక్తి యువతకే ఉందని మెదక్ లోక్సభ భాజపా అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లుగా యువశక్తితోనే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుందన్న ఆయన భవిష్యత్ అంతా భాజపాదే అన్నారు. పాపన్నపేట మండలంలోని పలు గ్రామాల యువకులు, మహిళలు పార్టీలో చేరగా మెదక్లో కండువా కప్పి ఆహ్వానించారు. దేశ భవిష్యత్తును మార్చడానికి యువత సంఘటితమై నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచారన్నారు. లోక్సభ సభ్యునిగా ఎన్నికైన తరువాత స్థానిక సంస్థల్లో గెలుపు కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఏ దేశమైనా బాగుండాలి, ఏ దేశంలో అయినా పాలకులు మంచుకుండాలంటే యువకుల ఆలోచన శక్తి చాలా అవసరం. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మీరంతా కృషి చేయాలని, గ్రామాలకు కాబోయేటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అంతా మీరే కాబట్టి ఎన్నికలు అయిపోయి ఇంకా రిజల్ట్ వచ్చేకంటే ముందే ఇంత పెద్ద సంఖ్యలో ఈరోజు పార్టీలో చేరడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి 2 గ్రామాల ప్రజలకి, ముఖ్యంగా మా యువ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం.
మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరం ఊహించలేం. ఆరోగ్యం బాలేక సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఇద్దరు దంపతులు వెళ్లారు. ఈ క్రమంలోనే హఠాత్తుగా విరిగిపడ్డ చెట్టు కొమ్మ భర్త రవీందర్ను విగతజీవిగా మార్చగా భార్యను తీవ్ర గాయాల పాలు చేసింది. అనుకోని అతిథిలా వచ్చిన మృత్యువు ప్రశాంత జీవితంలో తీరని విషాదాన్ని మిగిల్చిందంటూ మృతుడి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. సికింద్రాబాద్ శివారు తూముకుంటకు చెందిన రవీందర్, సరళాదేవి దంపతులు. సరళాదేవి బొల్లారంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు మోకారు నొప్పి రావడంతో నిన్న చికిత్స కోసం కంటోన్మెంట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ మృత్యువు మాను రూపంలో మాటు వేసి రవీందర్ను బలి తీసుకోగా భార్య సరళాదేవిని తీవ్ర గాయాల పాలు చేసింది. చికిత్స కోసం వెళ్లిన వారిలో ఒకరు గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా మరొకరిని విధి కబళించి వేసింది. దీంతో వారికి అదే చివరి ప్రయాణంగా మారిందంటూ బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కంటోన్మెంట్ ఆసుపత్రికి చేరుకునే క్రమంలో ఆసుపత్రి గేటు దాటి దంపతులిరువురూ ద్విచక్ర వాహనంపై కాస్త ముందుకొచ్చారు. అంతే, పక్కనే ఉన్న చెట్టుకొమ్మ విరిగి భార్యాభర్తలపై పడింది. రవీందర్కు ఆ చెట్టుకొమ్మ ఛాతీలో బలంగా తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఆసుపత్రి లోపలికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కంటోన్మెంట్ హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళ భార్యకు మొక్కలు నొప్పి ఉందని వచ్చారు. గేట్ లోపలికి వచ్చారు, చెట్టు పడ్డాడు. వాళ్ళ భార్య గవర్నమెంట్ టీచర్, వాళ్ళ భర్త ఏం చేయడు. గేట్లకి ఎంటర్ అవుతారు, అప్పుడు చెట్టు పడ్డాడు, చెస్ట్ మీద పడ్డది. ఉంది వాళ్ళ భార్య భర్త చనిపోయాడు. గతంలో 4 రోజుల నుంచి వారం నుంచి వర్షాలు పడుతుంది. అది సడన్గా వాళ్ళ మీద పడిపోవడం జరిగింది. తర్వాత అది పడము ఆ టీచర్ రవీంద్ర ఆయన పేరు చెస్ట్ మీద పడింది. చెస్ట్ మీద పడడం అంత హివెక్టరీ ఆయన స్పాట్లో చనిపోయాడు. వెనక స్కూటర్ మీద వైఫ్ ఉన్నారు, సరళ గారు. ఆవిడ కొన్ని ఇంజరీస్ తగిలాయి. అది మేము ఎమర్జెన్సీ దాంట్లో స్విచెస్ అనేసి గుట్లు వేసేసి గాంధీకి తరలించాము. అలానే ఈ రవీంద్ర గారి డెడ్ బాడీ కూడా గాంధీకి పంపించాము. ఇప్పుడు సరళ గారు సేఫ్గానే ఉన్నారు, ఆమె కండిషన్ బాగానే ఉంది. గుల్మోహర్ ఆర్నమెంటల్ ప్లాంట్కి తక్కువ రూట్స్ ఉండడం వల్ల ఇది వెయిట్ ఎక్కువ ఉంది కదా, ఈ లూజ్ సాయిల్ వల్ల పడిపోయింది. హఠాత్ పరిణామంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్వాలిఫైయింగ్ టోర్నీలో సత్తా చాటి ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తులు సాధించిన 6 రెజ్లర్లకు మళ్లీ ట్రయల్స్ నిర్వహిస్తారన్న ఊహాగానాలకు చెక్ పడింది. ఒలింపిక్స్ అర్హత సాధించిన రెజ్లర్లకు ఎలాంటి ట్రయల్స్ నిర్వహించబోమని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలని తమపై ఒత్తిడి చేయవద్దని ఇటీవలే ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తులు సాధించిన ఇండియా మహిళా రెజ్లర్లు WFIకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన WFI అధ్యక్షుడు సంజయ్ సింగ్ ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన రెజ్లర్లకు ఎలాంటి ట్రయల్స్ నిర్వహించబోమని తేల్చి చెప్పారు. అయితే రెజ్లర్ల ఫామ్ ఫిట్నెస్ను రాబోయే టోర్నమెంట్లలో పరిశీలిస్తామని సంజయ్ సింగ్ తెలిపారు. హంగేరీలో తదుపరి శిక్షణా శిబిరం ఉంటుందని, అక్కడ రెజ్లర్ల ఫిట్నెస్ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని WFI తెలిపింది. ఎవరైనా రెజ్లర్ ఫిట్నెస్తో లేకపోతే జూలై 8 లోపు ట్రయల్స్ నిర్వహించి ఆ స్థానాన్ని భర్తీ చేస్తామని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న క్షిపణులు, ఇతర ఆయుధాలతో రష్యా మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. యుద్ధంలో ఉక్రెయిన్కు అండగా ఉంటామని ఇటీవలే పశ్చిమ దేశాలకు చెందిన అధికారులు పేర్కొనగా రష్యా ఈ నెల 6 నుంచి మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తోంది. తాజాగా అణ్వాయుధాలను మోసుకువెళ్లే క్షిపణులతో విన్యాసాలు చేస్తున్నట్లు మాస్కో తెలిపింది. వాటి వినియోగం గురించి సైనికులకు తర్ఫీదు ఇస్తున్నట్లు వెల్లడించింది. డ్రిల్స్లో భాగంగా స్వల్ప శ్రేణి క్షిపణులు, ఎయిర్ బాంబ్స్ను కూడా పరీక్షిస్తున్నట్లు వెల్లడించింది. ఉక్రెయిన్కు తమ బలగాలను పంపే విషయాన్ని కొట్టిపారేలేమని ఫ్రెంచ్ అధ్యక్షుడు మేక్రాన్ ఇటీవల తెలిపారు. రష్యాలోని లక్షిత ప్రాంతాలను ధ్వంసం చేసేందుకు తమ ఆయుధాలను ఉపయోగించుకోవచ్చని బ్రిటన్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రకటనల కారణంగానే తాము అణు కసరత్తు చేపట్టినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి తెలిపారు.